హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 17 ఇన్ రేంజ్ అటాచ్మెంట్ వ్లాగ్ అనమాట. ఇది నా పేరు మాన్సా. నేను బీఎస్సీ ఫారెస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను FCRI ములుగు సిద్దిపేట దగ్గర. సో మా కోర్స్ అంతా ఏంటంటే కానీ ఫారెస్ట్రీ రిలేటెడ్ గురించి అంతా చదువుతూ ఉంటాం. సో ఫైనల్ ఇయర్లో ఏంటంటే రేంజ్ అటాచ్మెంట్ అని ఉంటుంది. అంటే ఫారెస్ట్ గురించి అంతా ఒక 30 days తెలుసుకోవడము, దాని గురించి అంటే ఏమేమి వర్క్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేమి చేస్తారు, ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, ఎట్లా ఇచ్చేయాలి, ఏమేమి ట్రీస్ ఉంటాయి, ఏమేమి స్పీషీస్ మనం ఎక్కడెక్కడ ఏ జియోగ్రఫికల్ ఏరియాలో నాటొచ్చు, ఇవన్నిటి గురించి అయితే మేము తెలుసుకుంటాం. సో దీని పరంగా మేము ఒక్కొక్క ప్లేసెస్ ఒక్కొక్క రోజు విజిట్ చేస్తున్నాము. సో డే 17 వచ్చేసి మేము KTPS కిన్నెరసానికి అయితే వెళ్ళాం అనమాట. సో KTPS అనేది మాకు ఇచ్చిన రేంజ్ వచ్చేసి పాల్వాంచ అనమాట. ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ వస్తుంది. పాల్వాంచ రేంజ్లో ఏంటంటే కానీ KTPS అనేది ఒక పెద్ద స్పాట్ అని చెప్పొచ్చు అనమాట. ఇండస్ట్రియల్ ఏరియా లెక్క మొత్తం పాల్వాంచ మొత్తం ఇండస్ట్రీస్, మైనింగ్ ఏరియాస్ ఇవంతా ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఇది 1960s అట్లా కన్స్ట్రక్ట్ చేసిన అనమాట. సో ఏంటంటే కానీ మొత్తం తెలంగాణలో కొన్ని పార్ట్స్కి ఎలక్ట్రిసిటీ అనేది ఇక్కడ నుంచి ఇట్లా జనరేట్ అవుతుంది అనమాట. కోల్ యూస్ చేసుకొని, కోల్ బేస్డ్ థర్మల్ పవర్ స్టేషన్ అనమాట ఇది. ఇక్కడ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత అంటే కానీ 1800 మెగావాట్ ఇంత కెపాసిటీ ఉంటుంది అనమాట ఇక్కడ పవర్ జనరేషన్ అనేది. చాలా యూనిట్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ యూనిట్స్లో డిఫరెంట్ కంట్రోలింగ్ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కోల్ అనమాట. అంటే కోల్ నుంచే ఎట్లా అంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారని అంత లోపల చాలా పెద్ద మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్లో కొన్ని ఆపరేషన్స్ అన్నీ ఏవేవో అంత ప్రాసెసింగ్స్ అన్నీ జరిగి టెంపరేచర్, ప్రెషర్ ఇవన్నీ మెయింటెనెన్స్ అంతా అయిన తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇంకా కూలింగ్ టవర్స్ ఉంటాయి కదా, సో కూలింగ్ టవర్స్ నుంచి స్టీమ్ అనేది అట్లా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసినదంతా కూలింగ్ టవర్స్. రీసెంట్గా ఆగస్ట్ 2024లో పాతవి ఒక 8 కూలింగ్ టవర్స్ డిమాలిష్ చేశారు అనమాట. సో అట్లా అక్కడ ఒక 8 కూలింగ్ టవర్స్ వరకు ఉన్నాయి. సో ఇట్లా ఈ కూలింగ్ టవర్స్ తర్వాత అంటే మేము పెద్దగా చూసిందంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ మాకు పెద్దగా అంత ఐడియా రాలేదు. కానీ కొన్ని ప్లేసెస్ అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ చూసినాము, ఇట్లా ఇచ్చేస్తారు. బ్రీఫ్గా అయితే మాకైతే అర్థమైంది అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ కాస్ట్కి వస్తే ఒక 5700 crores వరకు ఖర్చు పెట్టారంట. ఇదంతా ఆపరేటర్ అంతా ఇదంతా ఎవరు కంట్రోల్లో ఇది ఉంటుంది అంటే కానీ తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో ఖమ్మంకి ఇట్లా వేరే డిస్ట్రిక్ట్స్కి అంతాను పవర్ జనరేషన్ అనేది ఇక్కడ నుంచి అవుతుంది అనమాట. సో ఇది యొక్క థర్మల్ పవర్ స్టేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కిన్నెరసానికి వెళ్ళండి. ఇక్కడైతే మీరు అంతా చూడొచ్చు ఎట్లున్నాయి పైప్ సిస్టమ్స్, దాంట్లో నుంచి అంతా హీట్ అవంతా బాయిలర్స్ అనమాట. ఆ బాయిలర్స్ నుంచి హీట్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. ఇంకా కోల్, ఇప్పుడు సింగరేణి అక్కడ నుంచి కోల్ తీసుకొస్తారు అనమాట. సో కోల్స్ అన్నీ ఒక దగ్గర డిపాజిట్ చేసి దానికి ఒక రైల్ ఉంటుంది, రైల్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇట్లంతా కంపార్ట్మెంట్ లాగా ఇట్లంతా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తూ ఉంటుంది. సో అన్ని డిఫరెంట్ మెషినరీస్, మెకానిజమ్స్ అంతా వేరే ఉంటుంది అనమాట. మాకు పెద్దగా అంతా చెప్పినా మాకు అర్థం కాలేదు. ఒకే రోజులో మాకు అంతా ఏంటంటే ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంచెం ఇవన్నీ అర్థమయ్యేదేమో. మాకు ఫారెస్ట్ నుంచి ఇవన్నీ చూస్తే కొంచెం అర్థం కాలేదు. కానీ కొంచెం ఏదో అన్ని మిషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఓకే, ఇక్కడ నుంచి ఇట్లంతా ఇవి ట్రాన్స్ఫర్ అవుతాయి, ఇక్కడ నుంచి ఇట్లా హీట్ వస్తుంది, ఇట్లా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అని అయితే చూసినాము. కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అక్కడ ఎన్ని పెద్ద మిషన్స్, ఎంత హీట్ ఉందంటే చాలా దారుణంగా హీట్ ఇక్కడ. కానీ బాగుంది ఆ కన్స్ట్రక్షన్స్, అవన్నీ మిషన్స్ ఇవన్నీ చూడనీకైతే బాగుంది. సో ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ కిన్నెరసానికి అయితే బయలుదేరిపోయినాం అనమాట. కిన్నెరసానికి ఒక పాల్వాంచ నుంచి ఒక 10 kilometers ఉంటుంది కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇంకా మధ్యాహ్నం అక్కడనే భోజనం చేసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ మొత్తం ఏరియా చూస్తే కానీ 1,57,000 acres ఏరియా అనమాట. సో మీరు అక్కడ చూస్తే కానీ కిన్నెరసాని డ్యామ్ కూడా ఉంటుంది, ఇంకొకటి డీర్ పార్క్ కూడా లోపల ఉంటుంది అనమాట. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 6 వరకు ఉంటుంది.
ఇంకా ఎంట్రీ ఫీజు వచ్చేసి అడల్ట్స్కి ఒక రకంగా, చిల్డ్రన్స్కి ఒక రకంగా ఉంటుంది. ఇంకా బోటింగ్ కూడా ఉంటుంది లోపల. బోటింగ్ ఏంటంటే కానీ 50 రూపీస్ పర్ హెడ్ పడుతుంది అనమాట. సో బోటింగ్ అయితే మనం అంటే ఏ సీజన్ వెళ్తే మంచిగా ఉంటుంది అని అంటే కానీ అక్టోబర్ నుంచి మార్చ్ ఆ టైం అయితే కానీ బాగుంటుంది. అంటే మాన్సూన్ టైంలో అయితే కానీ మంచిగా ఏమన్నా బర్డ్స్ ఇవన్నీ కూడా మంచిగా అనిపిస్తాయి. ఇంకా బోటింగ్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా డీర్ పార్క్ కూడా ఉందని చెప్పా కదా, డీర్ పార్క్ కూడా సైడ్లోనే ఉంటుంది. చూడడానికైతే మంచిగా అనిపిస్తుంది అనమాట. డీర్స్ అనేవి చాలా ఉంటాయి. ఇంకా మధ్యలో ఐలాండ్స్ ఉంటాయి, డెన్స్ ఫారెస్ట్ కలిగిన ఐలాండ్స్. అవి కూడా మంచి స్పాట్ అనమాట చూడడానికైతే కానీ. ఇంకా సైడ్లోనే డ్యామ్ ఉంటుంది. సో కిన్నెరసానికి వెళ్తే కానీ డ్యామ్, తర్వాత ఈ లేక్ బోటింగ్, తర్వాత డీర్ పార్క్ ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు అనమాట. సో దగ్గరలో ఉంటే కానీ మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. అది మాన్సూన్ టైమ్స్లో అయితే కానీ బెస్ట్ అనమాట. అంటే బర్డ్స్ ఇవన్నీ కూడా వేరే ఏమన్నా వైల్డ్ లైఫ్ ఏమన్నా చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇంకా కిన్నెరసాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్కి వస్తే కానీ ఇది మొత్తం ఎంత కెపాసిటీ ఆఫ్ వాటర్ని హోల్డ్ చేస్తుంది అంటే కానీ 8.4 TMC ఆఫ్ వాటర్. అంటే ఎంత అంటే కానీ 2832 crore లీటర్స్ ఆఫ్ వాటర్ అనమాట ఒక TMC అంటే. అంటే ఒక TMC అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే కానీ ఒక మీటర్ వాటర్ అనేది ఒక 7280 ఎకర్స్లో ఒక మీటర్ వాటర్ అనేది హైట్లో ఉంటే కానీ అది ఒక 1 TMC అనమాట. 1 TMC అంటే కానీ 1 మీటర్ ఆఫ్ వాటర్ హైట్లో 7280 ఎకర్స్లో కానీ నిలబడితే కానీ అది 1 TMC అంట. ఇంకా ఒక TMC అంటే ఎన్ని లీటర్స్ అంటే కానీ 2832 crore లీటర్స్ అని చెప్పొచ్చు అనమాట. సో అట్లా కిన్నెరసానిలో మొత్తం ఎన్ని TMC ఆఫ్ వాటర్ కెపాసిటీ ఉంటుందంటే కానీ 8.4 TMC ఆఫ్ వాటర్ అనమాట. ఇంకా ఇది ఏ డిస్ట్రిక్ట్స్లో ఫ్లో అవుతుంది అంటే కానీ వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఏలూరు డిస్ట్రిక్ట్స్లో ఈ వాటర్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. కిన్నెరసాని అనేది గోదావరి యొక్క ట్రిబ్యూటరీ అనమాట. ఇది ఎక్కడ గోదావరికి కలుస్తుంది అంటే కానీ భద్రాచలం దగ్గర బూర్గంపాడు ప్లేస్లో కలుస్తుంది అనమాట. సో ఇది ఈ యొక్క కిన్నెరసాని దాని గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. తోం ధీరా నా 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 ధీరా ధీరా నా, తోం ధీరా నా 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 ధీరా ధీరా నా, దోం ధీరా నా దోం ధీరా నా ధీరా ధీరా నా నా, తోం ధీరా నా 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 ధీరా ధీరా నా, తోం ధీరా నా 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 ధీరా ధీరా నా. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం. ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం. మన చిరునవ్వులే పూలు, నిట్టూర్పులే తడి మేఘాలు, హృదయమే గగనం, రుధిరమే సంద్రం, ఆసే పచ్చదనం. ఆడే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం. సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. నువ్వెంత నేనెంత రూపంత, ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత. అనుభవమేద చెంది కొండంత, తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం ప్రణామం ప్రణామం. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ కిన్నెరసాని యొక్క బోట్ రైడింగ్, ఇంకా KTPS గురించి అంత ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇంకా ఈవినింగ్ అట్లా మేమున్న రేంజ్కి వచ్చేసి ఇంకా ఆ రోజు నా బర్త్డే ఉండే. సో కొంచెం అట్లా ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దామని కొన్ని సరుకులు ఇవన్నీ ఉంటే కానీ తీసుకుని వచ్చేసి ఇంకా నైట్ మొత్తం ఇంక ఫుల్ ఎంజాయ్ చేసేసి ఆ డే అయితే ఎండ్ అయిపోయింది అనమాట.
ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా కొత్తగూడెం మీటింగ్. ఇంకా ఆ రోజు ఇంకా మీటింగ్ అయిన తర్వాత ఇంకా ఎవరి ఇల్లుకి వాళ్ళు వెళ్ళిపోయినాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వ్లాగ్ గురించి. సో మరెన్నో ఇలాంటి వ్లాగ్స్ అనేది మీరు చూడాలనుకుంటే కానీ కాలేజ్ రిలేటెడ్, ఫారెస్ట్ రిలేటెడ్ అన్నీ, మా కాలేజ్ గురించి మొత్తం అన్ని రీల్స్ అన్నీ కూడా, రీల్స్ కావచ్చు, వ్లాగ్స్ కావచ్చు, అన్ని ఎంటర్టైన్మెంట్వి అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. సో మా గురించి అంత నీట్గా ఇన్ఫర్మేషన్ మీకు ఫారెస్ట్రీ గురించి, ఇంకా మేము ఏమేమి విజిట్స్ వెళ్తుంటాము అవన్నీ తెలియాలంటే కానీ మన ఛానల్ని విజిట్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.